వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. అంటే ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు పాలిటిక్స్ అంటే మనకి ఎందుకులే అని చాలా మంది అనుకుంటారు. నేను కూడా పాలిటిక్స్ అంటే మనకి ఎందుకులే, మనం లేచామా పడుకున్నామా, మన జాబ్ ఏందో మనం చేసుకున్నామా అన్నట్టు నేను కూడా ఉన్నా. కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రజల తరఫున పోరాడిన విధానం చూసి అక్కడ ఏం జరిగిందో మనకు అనవసరం. ప్రజల తరఫున ఆయన నిలబడడం, ఆ రేషన్ బియ్యం అనేది తరలించడం, దాని గురించి ఆయన పోరాడటం, ఒక డిప్యూటీ సీఎం హోదాలో అతను మొత్తం సెక్యూరిటీ అవన్నీ వదిలేసి నాదెళ్ల మనోహర్ గారితో అక్కడ రంగంలో దిగడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ ఏం జరిగిందో వాట్ ఎవర్ పాలిటిక్స్ పరంగా అది పాలిటిషియన్స్ అన్ని చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ప్రజల తరఫున నిలబడ్డ నాయకుడు. చూసాం ఆఫ్టర్ ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం, ఆయన అభిమాని నేను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన డేర్ అండ్ డాష్ ఎమ్మెల్యేలకు కూడా ఆయన అంటే చాలా టెర్రర్. అలాంటి రాజశేఖర రెడ్డి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలోనే ఆయన చుట్టూ ఉన్న మంత్రులను కూడా హెచ్చరించారు. మన హోమ్ మినిస్టర్ గారిని అంటే జస్ట్ ఫాస్ట్ గా పని చేయండి, అంతకుల్ని నిందితులు పట్టుకోండి, మేమున్నామని సపోర్ట్ అన్నారు. ఇలా ప్రజల తరఫున అంత డేర్ అండ్ డాష్ అనే మినిస్టర్ గాని నాయకుడు గాని మన ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ పెద్ద ఎన్టీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ గారి సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండడం, ఆయనకు నేషనల్ నుండి అంటే నేషనల్ పార్టీ నుండి కూడా ఆయనకు సపోర్ట్ ఉండడం, బీజేపీ తరఫున ఆయనకు ఏం కావాలో అన్ని రాబోతుంటాయి. ఆంధ్రప్రదేశ్ ని పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా డెవలప్ చేస్తానని అనిపించింది. అది సినిమా డైలాగా అది రియల్ డైలాగ్ అని పక్కన పెడితే సీట్ ద షిప్ అన్నారు కదా, వాట్ ఎవర్ పొలిటీషియన్ అనాలి. ఎందుకంటే ప్రజల తరఫున అలా నిలబడిన నాయకులు చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఆయన అనుకుంటే ఆయన రూమ్ లోనే డిప్యూటీ సీఎం క్యాబిన్ లోనే ఉండి డిఎస్బిని కానీ ఎవరినైనా పంపించి మాట్లాడగలరు. కానీ ఆయన వెళ్ళి దిగారు కదా, దానికి మనం హ్యాట్సప్ చెప్పడం పోయి చాలా మంది విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కెమెరా తీసుకొని పోయి వెళ్ళారు, ఆల్రెడీ కలెక్టర్ సీజ్ చేశారు. ఇవన్నీ మనం చూసామా? లేదు కదా. ప్రజల తరఫున మాట్లాడినారు. అదే ఇక్కడ ఏంటంటే ప్రజల తరఫున ఎవరు మాట్లాడినా చూడరు, ఏం లేరు, విమర్శించేస్తారు. ఎందుకంటే ఏ పార్టీ అయినా మనం ప్రజల తరఫున ఉండాలనేది నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు అది రేషన్ బియ్యం అనేది దాని వల్ల మనకు 5 రూపాయలు భోజనం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ లో. ఆ అన్నా క్యాంటీన్ అనే దాంట్లో కూడా రేషన్ బియ్యం తరలిస్తే కాస్ట్ అయిపోతుంది కదా, 5 రూపాయలు వాళ్ళు ఎక్కడ పెడతారు? ఆయన ఎనీహౌ ఏం జరిగినా ప్రజల తరఫున నిలబడి పోరాడు కదా, దానికి హర్షం వ్యక్తం చేయాల్సి పోయి కెమెరా పెట్టుకొని పోయారు, సినిమా డైలాగులు వాడుతున్నారు, అక్కడికి వెళ్ళి అధికారులను హెచ్చరించారు. అది ఆల్రెడీ బీజేపీ వాళ్ళు అదే కేంద్రం నుంచే వచ్చింది కదా, మీరు ఎందుకు ఇలా ఏమేమో మాట్లాడుకుంటారు. ఇది పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటదని మన యూత్ అనేది పాలిటిక్స్ ఎక్కువ దూరంగానే ఉంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పాలిటిక్స్ లో వచ్చారు, చాలా మంది యూత్ కూడా పాలిటిక్స్ లో దిగడం జరిగింది, యూత్ లీడర్స్ కూడా తయారవడం జరిగింది. ఇంకా రాబోయే ఫ్యూచర్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఇంకా 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ తరం తర్వాత పవన్ కళ్యాణ్ గారి తరమే రాబోతుంది. ఇది ఆరంభం మాత్రమే. సినిమాల్లోనే కాదండి, పాలిటిక్స్ లో కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మహారాష్ట్రలో ఆయన వెళ్ళిన ప్రతి చోట అఖండ మెజారిటీతో బీజేపీ గెలిచారు. ఎందుకంటే మనకు పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మోడీ గారు కూడా ఆయన్ని ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ నిబద్ధత, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిది నీతి నిజాయితీ నిబద్ధత మోడీ గారికి నచ్చడం వల్ల మోడీ గారు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. దీని అడ్వాంటేజ్ కాకుండా ఆంధ్రాకి అతను యూస్ఫుల్ గా అక్కడ నుండి ఎక్కువ ఫండ్స్ రాబట్టుకెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో 100 రోజులే కంప్లీట్ అయింది కాబట్టి మనం ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఇంకా చాలా మాట్లాడుకోబోతున్నాం. రాబోయే 4 years అద్భుతమైన పాలన అందిస్తారేమో ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇలాగే డేర్ అండ్ డాష్ చేస్తుంటే ఆయన చుట్టూ ఉన్న మంత్రులే యాక్టివ్ అవుతారు. వాళ్ళు కూడా దిగి అంటే క్యాబిన్లలో కాకుండా బయట ప్రజల వద్దకు ప్రజల పాలన అని మన రాజ్యాంగంలో ఉంది కదా, దాన్ని చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని నేను 100% చెప్పాను. ఎందుకంటే క్యాబిన్లలో కూర్చుని చేసే మంత్రులు వేరు, బయట దిగి ప్రజల మధ్యలో దిగి సమస్యలను చర్చించే మంత్రులు వేరని నాదెళ్ల మనోహర్ గారు కూడా చాలా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ గా మొన్న దాకా అన్ని రేషన్ షాప్ లో చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు అలాగే అనిత గారు కూడా హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నాకు హెచ్చరించారని అందరు విమర్శిస్తున్నారు. కానీ ఆయన ఆశీర్వాదం, ఆయన డేర్ అండ్ డాష్ గా చేయండి, మేమున్నాం, ఏదైనా జరిగితే ఒక సపోర్ట్ ఇచ్చారు. ఆయన వాక్యాన్ని నేను చాలా పాజిటివ్ గా స్వీకరిస్తున్నానని అనిత గారు కూడా చెప్పడం జరిగింది. దీంతో వివిధ శాఖల్లో ఉన్న మంత్రులు కూడా యాక్టివ్ గా పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి మనం ఇంకా దగ్గరుండి ప్రజలకి ఏమేమి అందాలి, ఏ
పింఛన్లు సరిగ్గా అందలేదు. ఇప్పుడు చూడండి, ఈ రోజు సండే వచ్చిందని 1వ తేదీ. అది పవన్ కళ్యాణ్ గారు అంత దృఢంగా ఆయన అంత ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇంక రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం, మంచి పాలన చూడబోతున్నామని అనుకుంటున్నాను.